నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో చక్కెర జబ్బుతో చర్మానికి చిక్కులెన్నో, ఎండల్లో చల్లటి విషం, పరుగుతో ప్రయోజనాలెన్నో, బరువును తగ్గించే ఇంజెక్షన్లతో జాగ్రత్త, ఇంకా హెల్త్ టిప్. షుగర్ జబ్బు ఇవాళ మన పాలిట నిశ్శబ్ద సునామీలా మారుతుంది. ఉరుముల్లేని పిడుగులా విరుచుకుపడుతూ తల నుంచి కాలి గోటి దాకా మొత్తం శరీరాన్నే వ్యాధుల కుంపటిలా మార్చేస్తుంది. ఈ తీపి జబ్బును ఒక్క మాటలో సైలెంట్ కిల్లర్ అని చెప్పుకోవచ్చు. అయితే జబ్బేదైనా దాని ప్రభావం ముందుగా మన చర్మంపైనే కనిపిస్తుందనేది కాదనలేని నిజం. మధుమేహంలో ఇవాళ 100కి 70 మందిలో ఏదో ఒక చర్మ సమస్య కనిపిస్తుందని చెబుతున్నారు డాక్టర్లు. అంటే షుగర్ దాడి మన చర్మంపైన ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో షుగర్ జబ్బు మూలంగా మన చర్మానికి ఎదురయ్యే చిక్కులు, వాటిని నివారించుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చర్మం మన ఒంటికి రక్షణ కవచం మాత్రమే కాదు, చక్కటి ఆరోగ్యానికి చిరునామా కూడా. డాక్టర్ వద్దకు వెళ్ళినప్పుడు కళ్ళు, నోటిని పరిశీలించడంతో పాటు మన చర్మాన్ని కూడా క్షుణ్ణంగా గమనించడం అనేది మనకు అనుభవమే. ఎందుకంటే మన ఒంట్లోని అనారోగ్యం తాలూకు లక్షణాలు మన చర్మంపై చాలా వరకు ప్రతిఫలిస్తుంటాయి. ఈ సంకేతాల్ని పసిగట్టడం ద్వారా డాక్టర్లు చాలా వరకు మన ఒంట్లోని అనారోగ్యాన్ని అంచనా వేస్తుంటారు. షుగర్ జబ్బుతో బాధపడుతున్నప్పుడు కూడా మన చర్మంపై అనేక సంకేతాలు, సమస్యలు కనిపిస్తుంటాయి. ఇవాళ 100కి 70 మంది మధుమేహుల్లో చర్మానికి సంబంధించిన ఏదో ఒక సమస్య కనిపిస్తోందని చెబుతున్నారు డాక్టర్లు. ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వాళ్ళ రక్తంలో షుగరు శాతం, హైపర్గ్లైసీమియా ఎక్కువ ఉంటుంది కాబట్టి అదే రక్తం స్కిన్లో కూడా ప్రవహిస్తుంది కాబట్టి వీళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్గా ఉంటాయి. అదే ఒక ప్రాబ్లం. రెండో ప్రాబ్లము, వీళ్ళకి దురద ఎక్కువగా ఉంటుంది. చాలా ఇచ్చింగ్ అనే కంప్లైంట్ ఎక్కువగా చేస్తుంటారు. సో అది కాకుండా షుగర్కి రిలేటెడ్ కొన్ని చర్మ వ్యాధులు ఉంటాయి. అది నెక్రోబయాసిస్ లైపాడికా అంటే ఏంటంటే కాళ్ళ మీద పెద్ద పెద్దగా మచ్చలు, కురుపులు, అలాగే కాళ్ళ మీద నీటి బుగ్గల్లాగా రావటం, డయాబెటిక్ బుల్లే అని చెప్పేసి, అలాగే వీళ్ళకి గ్రాన్యులోమా యాంగ్యులోరిన్, అలా రకరకాల డిసీజెస్ వీళ్ళకి ఎక్కువగా వస్తుంటాయి. ఇది కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్, వీళ్ళు కొంచెం ఫుట్ కేర్ అనేది తీసుకోరు. వీళ్ళకి చాలా కామన్ ప్రాబ్లం ఏంటంటే అరికాళ్ళలో వాళ్ళకి స్పర్శ పోతుంది కాబట్టి న్యూరలాజికల్ డిజార్డర్స్ అవి వస్తాయి. కాబట్టి వాళ్ళకి వేడి తగిలినా ఏదైనా గుచ్చుకున్నా వాళ్ళకి ఏమి తెలియదు. దాంతో ఆ బొటన్ వేలు కింద ఉన్న ఆ చర్మం దగ్గర మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళకి పెద్ద పెద్ద అల్సర్స్ లాగా ఫామ్ అయిపోయి నాన్ హీలింగ్ లెగ్ అల్సర్స్ వస్తుంటాయి. దాని సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఒక్కోసారి యాంప్యుటేషన్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. షుగర్ జబ్బుతో బాధపడుతున్నప్పుడు మన రక్తంలో గ్లూకోజ్ శాతం బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ వాతావరణం వ్యాధికారకాలకు చక్కటి ఆవాసంగా ఉపయోగపడుతుంది. ఫలితంగా బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వంటి సూక్ష్మక్రిములు తామర తంపరగా వృద్ధి చెందుతూ మనకు ఇన్ఫెక్షన్ల బెడదను పెంచుతాయి. అయితే సమస్య ఏదైనా దాని తాలూకు లక్షణాలు మనకు ముందుగా చర్మంపైనే కనిపిస్తాయి. మధుమేహుల చర్మానికి ప్రధానంగా చీముపొక్కులు, రాచపుండ్లు, కాళ్ళు, పాదాల్లో వాపుతో కూడిన చీముపుండ్లు, పులిపిర్లు, చల్దీ, సురుగుడు కాయలు, చంకలు, గజ్జల్లో కనిపించే క్యాండిడియాసిస్ వంటి ఇన్ఫెక్షన్ల బెడద ఎక్కువగా ఉంటుంది. తగిన యాంటీబయాటిక్ మందుల్ని వాడుకోవడం ద్వారా ఈ ఇన్ఫెక్షన్లను మనం చాలా వరకు నివారించుకోవచ్చు. ఈ డయాబెటీస్లో వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ చాలా మటుకు మాకు చూడగానే క్లినికల్గా డయాగ్నోస్ చేయగలుగుతాం. కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ తోటి వీళ్ళకి ఏమేమి సిస్టమ్స్ ఇన్వాల్వ్ అయినాయో కూడా చెప్పగలుగుతాం. అదేంటంటే స్కిన్ చూసి మేము లోపల సిస్టమ్స్ని చెప్పగలిగే ఇది కూడా ఉందన్నమాట. ఇందులో పర్ఫరేటింగ్ డిజార్డర్స్ అని కొన్ని ఉన్నాయి. ఈ పర్ఫరేటింగ్ డిజార్డర్స్ ఇలాంటివన్నీ ఎక్కువ ఉన్నాయంటే అర్థం ఏంటంటే వీళ్ళకి డయాబెటీసే కాదు, వీళ్ళ కిడ్నీ కూడా ఇన్వాల్వ్ అయిందన్న ఫీలింగ్ వస్తుంది మాకు. సో అందుమూలంగా నేను ఆల్రెడీ చెప్పాను, వీళ్ళకి వచ్చే సెగ్గడ్డలు మామూలుగా రావు, 2-3 సెగ్గడ్లు కలిసిపోయి ఉంటాయి. అప్పుడే మాకు డౌట్ వస్తుంది. దాంతో మాకు షుగర్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా మేము చేయిస్తాం. దట్ ఈస్ వన్. రెండోది, ఆల్రెడీ వాళ్ళకి కాళ్ళల్లో స్పర్శ తగ్గించడం, దాని మూలంగా వచ్చే అల్సర్స్, ఇవన్నీ కామన్గా ఏదో డయాబెటీస్ మూలంగా రావచ్చు, లేకపోతే లెప్రసీ అనే అక్కడ కూడా స్పర్శ అది తగ్గుతుంది, వాటి మూలంగా రావచ్చు. సో ఒకటి బ్లడ్ టెస్టుల ద్వారా మనం
ఈజీగా తెలుసుకోవచ్చు. రెండోది స్కిన్ బయాప్సీ చేస్తాం. స్కిన్ బయాప్సీ మూలంగా కూడా ఫలానా జబ్బు, ఈ జబ్బు యూజువల్గా షుగర్ జబ్బు వాళ్ళతోటే ఉంటుంది అని చెప్పేసి కూడా ఉంటుంది. షుగర్ జబ్బు వచ్చాక 5 నుంచి 10 ఏళ్లు గడిచాక మన ఒంట్లోని అవయవాలపై దాని ప్రభావం పడుతుంది. అయితే చర్మం విషయంలో మాత్రం షుగర్ జబ్బు వచ్చే ముందు నుంచే సమస్యలు మొదలవుతుంటాయి. మడ మీద నలుపు, చర్మం ముడతల్లో నలుపు రంగు కనిపిస్తుంటుంది. మడపై పులిపిర్లు కూడా వస్తుంటాయి. తరచూ తామర వేధిస్తుంటుంది. ఇక షుగర్ జబ్బు వచ్చాక చర్మం అక్కడక్కడ బిగుతుగా మారి కొయ్యకండలాగా మారుతుంటుంది. రక్తంలో యూరియా శాతం పెరగడంతో చర్మం అంతా దురదలు వస్తుంటాయి. ముఖ్యంగా మోకాళ్ల కింద భాగంలో దురద ఎక్కువగా ఉంటుంది. నాడులు దెబ్బతినడంతో చర్మమంతా పొడిబారినట్లుగా ఉంటుంది. రక్తంలో ట్రైగ్లిసరైడ్లు పెరగడంతో మోచేతులు, వేళ్ల ముడతలు, కనురెప్పల మీద కొవ్వు చిన్న చిన్న గట్టలుగా పేరుకుపోతుంటుంది. మధుమేహం నియంత్రణలో ఉన్నప్పటికీ నిత్యం వాడుతున్న మందుల మూలంగా కూడా చర్మానికి చిక్కులు పెరుగుతుంటాయి. డయాబెటీస్తో పాటు వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్కి డయాబెటీస్ని కంట్రోల్ చేయాలి, ప్లస్ స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్ చేయాలి. ఇప్పుడు సపోజ్ డయాబెటీస్లో సెగ్గడ్డలు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, డయాబెటీస్ని కంట్రోల్ చేస్తూ యాంటీబయాటిక్స్ ఇస్తాం. అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, డయాబెటీస్ని కంట్రోల్ చేస్తూ యాంటీ ఫంగల్ మెడికేషన్స్ ఇవ్వాలి. అదే కాకుండా కాళ్ళకి లెగ్ అల్సర్స్ వచ్చాయనుకోండి, అది డయాబెటీస్ని కంట్రోల్ చేస్తూ అది అల్సర్కి సరైన ట్రీట్మెంట్, అంటే దానికి డ్రెస్సింగ్స్ చేయటము, రెగ్యులర్గా పేషెంట్ని రమ్మంటాం, వాటికి కొన్ని హీలింగ్ జెల్స్ అవన్నీ ఉంటాయి, వాటితోటి కొలాజన్ డ్రెస్సింగ్స్ అని అలాంటివి చేస్తూ అల్సర్స్ని మనం తగ్గించవచ్చు అనమాట. సో డయాబెటీస్ని కంపల్సరీగా కంట్రోల్లో పెట్టాలి. డయాబెటిక్ కంట్రోల్ చేసుకుంటూ అప్పుడు స్కిన్ ప్రాబ్లమ్ని మనం ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉండాలి. షుగర్ బారి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు రక్తంలో గ్లూకోజ్ను చక్కగా అదుపులో ఉంచుకోవాలి. వ్యక్తిగతంగా పరిశుభ్రతను పాటించాలి. స్నానానికి మరీ చల్లగానో లేదంటే మరీ వేడి నీళ్లనో కాకుండా గోరువెచ్చటి నీళ్లు వాడుకోవడం మేలు. యాంటీ బ్యాక్టీరియల్ సబ్బుల్ని వాడటం మంచిది. స్నానం చేసిన తర్వాత బాహుమూలాల్లోనూ గజ్జల్లోనూ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ పౌడర్లను పట్టించుకోవడాన్ని అలవాటుగా చేసుకోవాలి. బిగుతు దుస్తులతో చర్మానికి ఇన్ఫెక్షన్ల బెడద పెరుగుతుంది. కాబట్టి సీజన్లతో నిమిత్తం లేకుండా కాస్తంత వదులుగా ఉండే దుస్తుల్ని ధరించాలి. కనీసం వారానికి ఒకసారైనా కాళ్ళు చేతుల్ని క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ ఉండాలి. చర్మంపై ఏ చిన్న సమస్య కనిపించినా అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. ఈ జాగ్రత్తలు షుగర్ జబ్బు నుంచి మన చర్మాన్ని కాపాడతాయి. బయట ఎండ మండిపోతున్నప్పుడు చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది. ఇలాంటప్పుడే మనలో చాలా మంది తాగే నీళ్ళల్లోకి, పళ్ళ రసాల్లోకి గుప్పెళ్ల కొద్దీ చల్లటి ఐస్ను వేసుకుంటూ ఉంటారు. బయట దొరికే చెరుకు రసాలు, పండ్ల రసాల్లోకి కూడా ఎక్కువ మొత్తంలో ఐస్ వేయమని చెబుతూ ఉంటారు. నిజానికి చల్లటి ఐస్ను మన ఆరోగ్యం పాలిట విషంగా చెబుతారు డాక్టర్లు. మనం వాడే ఐస్ నాణ్యమైంది కాకపోతే, మంచినీటితో తయారు చేయకపోతే ఆరోగ్య సమస్యల్ని కొని తెంచుకున్నట్లే. చల్లచల్లగా మన ఆరోగ్యాన్ని గుల్ల చేసే ఐస్ విషయంలో ఎలాంటి అవగాహన అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. మండే ఎండల్లో వేడి నుంచి ఉపశమనం కోసం చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది. రోడ్ల పక్కన కనిపించే పండ్లు, చెరకు రసాలు, ఇతర శీతల పానీయాల్లో ఐస్ వేసుకుని ఓ గ్లాస్ తాగితే హాయిగా అనిపిస్తుంది. కానీ ఆ చల్లని ఐస్లో ఉండే వైరస్లు, బ్యాక్టీరియాల వల్ల తీవ్రమైన అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంది. రోడ్ల పక్కన బండ్లపై అమ్మే శీతల పానీయాల్లో వేసే ఐస్ చాలా వరకు కలుషితమైనది. నాణ్యతా ప్రమాణాలను ఏమాత్రం పాటించకుండా తయారు చేసిందే. మార్కెట్లో ఐస్ తయారీ, వినియోగానికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించిన కఠినమైన నిబంధనలు ఉన్నా అవి ఎవరూ పాటించడం లేదు. దీంతో చల్లగా గొంతులోకి దిగి మనుషుల ప్రాణాలతో ఈ కల్తీ ఐస్ చెలగాటమాడుతోంది. నిబంధనల ప్రకారం తాగడానికి వినియోగించే ఐస్ను ఖచ్చితంగా స్వచ్ఛమైన మంచినీటితోనే తయారు చేయాలి. కానీ ఐస్ తయారు చేసే ఫ్యాక్టరీలో ఎక్కడా సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. వారికి అందుబాటులో దొరికే నీటితోనే ఐస్ని తయారు చేస్తున్నారు. ఇదే ఐస్ను చేపలు, రొయ్యలు, పండ్ల కూలింగ్ కోసం పానీయాల్లో వేసేందుకు వినియోగిస్తున్నారు. ఐస్ దిమ్మలు తయారైన తర్వాత కూడా నేలపైన మురికి టబ్బుల్లో పెట్టేసి రవాణా చేస్తుంటారు. ఆ తర్వాత వాటిని చిరు వ్యాపారులు తీసుకొచ్చి గోనె సంచుల్లో పెట్టి కర్రతో గుండగా కొట్టేసి బాక్సుల్లో పెట్టి వాడుతుంటారు. రోడ్ల పక్కన పండ్లు, చెరకు రసాలు, పానీయాలను తాగే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఐస్ వేసుకోకూడదు. తినేందుకు వీల్లేని నాన్ ఎడిబుల్ ఐస్ను ఎక్కువగా వినియోగించడంతో అనారోగ్యాల పాలవుతున్నారు. అపరిశుభ్రమైన నీటితో చేసే ఐస్తో గొంతు నొప్పి, జలుబు, దగ్గుతో ఆరంభమై నిమోనియా లాంటివే కాకుండా ఈకోలి, టైఫాయిడ్, కలరా లాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంటుంది.
హెపటైటిస్ ఏ, ఈ లాంటి వైరల్ ఇన్ఫెక్షన్ల ముప్పు కూడా పొంచి ఉంటుంది. ఒక్కోసారి అమీబియాస్ లాంటి పారాసైటిక్ ఇన్ఫెక్షన్లు కూడా సోకుతుంటాయి. ఐస్ తయారీ సమయంలో శుభ్రత లేకపోవడం, సరిగ్గా నిల్వ చేయకపోవడంతో లెడ్, ఆర్సెనిక్ లాంటివి నీటిలో కలిసి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడేలా చేస్తాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. పానీయాల్లో ఐసును కలిపే సమయంలోనూ చేతులు శుభ్రంగా లేకపోతే డయేరియా, వాంతులు, విరేచనాలు లాంటివి పట్టుకునే ప్రమాదం కూడా ఉంటుంది. ఆస్తమా లాంటి శ్వాసకోశ సంబంధ వ్యాధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వారిపై ఈ కలుషిత ఐస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సీజన్లో ఐస్ని వాడే ముందు దాని నాణ్యతా ప్రమాణాలను ఒక్కసారి పరిశీలించడం అన్ని విధాల మేలు. రోజూ కాసేపు నడవడం మన ఆరోగ్యానికి మంచిదనే విషయం మనకు తెలిసిందే. అయితే నడకతో పాటు కాసేపు పరిగెత్తడం కూడా మంచిదేనని అంటున్నారు డాక్టర్లు. రోజూ కాసేపు పరుగు తీయడం వల్ల శారీరకంగా, మానసికంగా చాలా ప్రయోజనాలే లభిస్తాయి. మన ఒంట్లో కీలక అవయవాలైన గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, మెదడు ఆరోగ్యం, పనితీరు మెరుగుపడుతున్నట్లు అనేక అధ్యయనాల్లో తేలింది. ఈ నేపథ్యంలో పరుగుతో మనకు వనకూరే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోజూ కాసేపు పరిగెత్తటం మన శరీరానికి ఒక మంచి వ్యాయామం. వేగంగా పరిగెత్తినా, నెమ్మదిగా పరిగెత్తినా మనకు బోలెడని లాభాలు అందుతాయి. రోజుకు కనీసం 10 నిమిషాలు పరిగెత్తినా శారీరక, మానసిక ఆరోగ్యం పుంజుకుంటాయి. పరిగెత్తడం వల్ల గుండె, ఊపిరితిత్తులు వేగంగా పనిచేస్తాయి. రక్త ప్రసరణ, రక్తనాళాల పనితీరు పుంజుకుంటుంది. దీంతో శరీర సామర్థ్యం, బలం ఇనుమడిస్తాయి. పరిగెత్తినప్పుడు శరీరంలో తుంటి, పిరుదులు, కాళ్ల వంటి భాగాల్లోని పెద్ద కండరాలన్నీ పాల్గొంటాయి. దీంతో అవి దృఢంగా మారతాయి. వయసు మీద పడుతున్న కొద్దీ కండరాలు క్షీణించటం అనే సమస్య తగ్గుతుంది. పరిగెత్తటం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్, గ్లూకోజ్ మోతాదులు తగ్గుతాయి. బరువు అదుపులో ఉంటుంది. ఫలితంగా గుండె, కాలేయ జబ్బులు, మధుమేహ ముప్పులు తగ్గుముఖం పడతాయి. క్రమం తప్పకుండా పరిగెత్తటం వల్ల విశ్రాంతి తీసుకునే సమయంలో గుండె కొట్టుకునే వేగం కూడా తక్కువగా ఉంటుంది. వ్యాయామంతో త్వరగానే కాదు, గాఢంగానూ నిద్రపడుతుంది. పరిగెడితే మోకాళ్లు దెబ్బతింటాయని చాలామంది భావిస్తుంటారు. నిజానికి తరచూ పరిగెత్తేవారికి మోకాళ్ళు, వెన్ను సమస్యలు తక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి. మామూలుగా పరిగెత్తేవారితో పోలిస్తే మారథాన్ క్రీడాకారులకు కీళ్లు అరిగే ముప్పు సుమారు 50% తక్కువని ఒక అధ్యయనంలో వెల్లడైంది. పరుగు వంటి వ్యాయామంతో జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడుతుంది. పరిగెత్తటం వంటి వ్యాయామాలతో ఆనందం, సంతోషం కలిగించే ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి మానసిక ధోరణిని, ఏకాగ్రతను, ఆరోగ్యంగా ఉన్నామనే భావనను పెంపొందిస్తాయి. రోజుకు కేవలం 15 నిమిషాలు పరిగెత్తినా కుంగుబాటు ముప్పు సుమారు 26% తగ్గుతున్నట్టు ఒక అధ్యయనం చెబుతోంది. ఇప్పటికే ఉన్న కుంగుబాటు, ఆందోళన లక్షణాలు తగ్గుముఖం పడతాయి. ఆరుబయట పరిగెత్తితే ఇంకా మంచిది. ప్రకృతిలో పచ్చని చెట్ల మధ్య వ్యాయామం చేస్తే మూడ్ ఇంకాస్త మెరుగుపడుతుంది. పరిగెత్తటం వల్ల మానసిక ఒత్తిడికి దారితీసే అడ్రినలిన్, కార్టిసాల్ వంటి హార్మోన్ల మోతాదులు అదుపులో ఉంటాయి. దీంతో బాధ, విచారం తగ్గుతాయి. పరిగెత్తటం ఆరంభించేవారు ముందు నెమ్మదిగా మొదలెట్టాలి. వేగం, దూరం కన్నా ఆనందిస్తూ పరిగెత్తటం ముఖ్యం. పురోగతి సాధిస్తున్న కొద్దీ సమయం పెంచుకోవాలి. రోజులో ఏ సమయం అనువైందో గుర్తించాలి. కాసేపు పరుగు, కాసేపు నడక, ఇలా మార్చి మార్చి కొనసాగించాలి. ఇతర రకాల వ్యాయామాలతో పాటు పరిగెత్తటం సాధన చేయాలి. స్నేహితులతో కలిసి పరిగెడితే మధ్యలో మానేయకుండా చూసుకోవచ్చు. ఫోన్లో రన్నింగ్ యాప్ను ఇన్స్టాల్ చేసుకొని ఎలా పురోగతి సాధిస్తున్నారో గమనించుకోవచ్చు. షుగర్ జబ్బును అదుపులో ఉంచడానికి తీసుకొచ్చిన జిఎల్పి మందులు, ఇంజెక్షన్లతో సరికొత్త ప్రయోజనం చేకూరుతుంది. అధిక బరువు, స్థూలకాయాన్ని తగ్గించడంలో ఇవెంతగానో సహాయపడుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంజెక్షన్ల రూపంలో వచ్చిన సెమాగ్లూటైడ్ వంటివి బరువును బాగా తగ్గిస్తున్నట్లు అధ్యయనాల్లో తేలింది. ఆహారం, వ్యాయామ పద్ధతుల్లో బరువు తగ్గలేని వారికి ఈ రకమైన ఇంజెక్షన్లతో మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వెయిట్ లాస్ ఇంజెక్షన్ల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బరువు తగ్గించే ఇంజెక్షన్ల కథ ఏంటి? సో ఇటీవల కాలంలో వచ్చిన వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ని GLP-1 ఎగోనిస్ట్ అంటాము. సిమాగ్లూటైడ్, లిరాగ్లూటైడ్, డ్యూలాగ్లూటైడ్ వీటి ఎగ్జాంపుల్స్. అలానే GLP అండ్ GIP-1 ఎగోనిస్ట్ కొత్తగా వచ్చినాయి. అవి టిర్జెపెటైడ్ అంటాము. సో ఈ మెడిసిన్స్ని ఇంక్రెటిన్ బేస్డ్ మెడిసిన్స్ అంటాము. ఇంక్రెటిన్ అనేది బాడీలో న్యాచురల్గా ఉండే గట్ హార్మోన్. సో మనం ఫుడ్ తీసుకున్నప్పుడు ఇంక్రెటిన్స్ రిలీజ్ అయ్యి బ్రెయిన్కి, ప్యాంక్రియాస్కి సిగ్నల్స్ అందజేస్తాయి. సో ఇదే విధంగా ఇంజెక్షన్స్ వాడినప్పుడు కూడా మన బ్రెయిన్కి సెటైటీ అంటే ఇంకా ఫుడ్ సరిపోతుంది అనే సిగ్నల్ని అందజేస్తుంది. అలానే
తిన్న ఆహారం జీర్ణం స్లోగా అవుతుంది. ప్యాంక్రియాస్ నుంచి కూడా ఇన్సులిన్ ఉత్పత్తి కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది. సో దీనివల్ల ఓవరాల్ వెయిట్ లాస్ అవుతారు, షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. సెమాగ్లుటైడ్ వంటి ఇంజెక్షన్లు నిజంగా ఎంతవరకు పనిచేస్తాయి? సో ఈ GLP-1 ఎగోనిస్ట్ అనేవి టైం టెస్టెడ్ డ్రగ్స్ అండి. అంటే ఆల్మోస్ట్ 2 డికేడ్స్ నుంచి వీటి మీద ట్రయల్స్ జరుగుతూనే ఉన్నాయి. మార్కెట్లో కూడా యాజ్ యాంటీ డయాబెటిక్ మెడిసిన్స్ కింద ఉన్నాయి. కాకపోతే వెయిట్ లాస్కి అప్రూవల్ రీసెంట్గా వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఒక 1 డికేడ్ నుంచి వెయిట్ లాస్కి ఎక్స్క్లూజివ్గా యూస్ చేస్తున్నాము. సో ఈ మెడిసిన్స్ చాలా ట్రయల్స్లో వెయిట్ లాస్తో పాటు షుగర్ కంట్రోల్తో పాటు ఇన్ఫ్లమేషన్, బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది అని ప్రూవ్ అయింది. సో ఓవరాల్ హార్ట్ డిసీజెస్ కానీ స్ట్రోక్ కానీ బాడీ ఇన్ఫ్లమేషన్ అనేది కారణం. అలానే బీపీ తగ్గటం, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇంప్రూవ్ అవటం కూడా ట్రయల్స్లో గమనించారు. వెయిట్ లాస్ ఇంజెక్షన్లు తీసుకుంటే ఆహార వ్యాయామాల అవసరం లేకుండా బరువు తగ్గవచ్చా? సో డైట్, ఎక్సర్సైజ్ అనేది వెయిట్ లాస్కి ఫౌండేషన్. సో డైట్, ఎక్సర్సైజ్ లేకుండా ఇంజెక్షన్స్ అనేవి పని చేయవు. ఇంజెక్షన్స్ ఒక టూల్ మాత్రమే. సో డైట్, ఎక్సర్సైజ్ ఫాలో అవ్వకపోతే వెయిట్ లాస్ అనేది జరగదు. అండ్ ఇంజెక్షన్స్ యూస్ చేసేటప్పుడు ఎలాంటి డైట్ తీసుకోవాలి అని కొన్ని రూల్స్ ఉంటాయి. ఫస్ట్ హైడ్రేషన్ మెయింటైన్ చేయాలండి. డైలీ 2.5 to 3 లీటర్స్ వాటర్ ఇంటేక్ ఉండాలి. ఆహారం బ్యాలెన్స్డ్గా ఉండాలి. అంటే ప్రోటీన్ అధికంగా తీసుకోవాలి. ఎందుకు అంటే వెయిట్ లాస్ అంటే ఫ్యాట్తో పాటు మసిల్ కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ప్రోటీన్ డైట్ తీసుకోకపోతే మసిల్ లాస్ అవుతుంది. ఫర్దర్గా మెటబాలిజం బ్యాడ్ అయిపోయి షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత వెయిట్ లాస్ అయ్యాక వెయిట్ రీగెయిన్ అవ్వకుండా ఉండాలి అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ఖచ్చితంగా పాటించాలి. సో ప్రోటీన్ తీసుకోవటానికి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది మనం గమనిస్తాము ఈ ఇంజెక్షన్స్తో. సో ప్రోటీన్ డైట్తో హెయిర్ ఫాల్ అనేది ఉండదు. అలానే వ్యాయామం అనేది కంపల్సరీ. ఎందుకు అంటే ఒట్టి ఫ్యాట్ లాస్ అవ్వాలి, మసిల్ పోకూడదు అంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. సో ఫ్యాట్ లాస్ అవ్వటానికి, మళ్ళీ పోయిన వెయిట్ మళ్ళీ తిరిగి రాకుండా ఉండటానికి కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి కంపల్సరీ. వెయిట్ లాస్ ఇంజెక్షన్లను ఎవరైనా తీసుకోవచ్చా? పరిమితులు ఏమైనా ఉన్నాయా? సో జనరల్గా రికమెండేషన్స్ ప్రకారం వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ ఒబీస్ వాళ్ళలో సజెస్ట్ చేస్తున్నాము. అంటే BMI మోర్ దాన్ 25. అలానే BMI మోర్ దాన్ 23 అంటే ఓవర్ వెయిట్. ఈ ఓవర్ వెయిట్ ఇండివిజువల్స్లో హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళలో ఇంజెక్షన్స్ సజెస్ట్ చేస్తున్నాం. లైక్ డయాబెటిస్, PCOD ప్రాబ్లం. సో ఇట్లా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో కూడా ఇంజెక్షన్స్ తీసుకోవచ్చు. ముఖ్యంగా ఇంకో కేటగిరీ ఉన్నారు, వాళ్ళు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసినా కూడా వెయిట్ లాస్ అనేది జరగదు. వీళ్ళలో ఇంజెక్షన్స్ బాగా పనిచేస్తాయి. అండ్ కొంతమందిలో నీ ఆస్టియో ఆర్థరైటిస్ కానీ ఆయాసం అధికంగా ఉంటుంది. వీళ్ళలో వెయిట్ లాస్ అవ్వాలి అని ట్రై చేసినా కూడా అవ్వలేరు. సో ఇలాంటి వాళ్ళలో ఇంజెక్షన్స్ బాగా పనిచేస్తాయి. వెయిట్ లాస్ ఇంజెక్షన్లను తీసుకొని ఆపేసిన తర్వాత మళ్ళీ బరువు పెరుగుతారా? సో వెయిట్ లాస్ ఇంజెక్షన్స్తో వెయిట్ తగ్గిన తర్వాత ఇంజెక్షన్స్ సడన్గా ఆపేస్తే మళ్ళీ వెయిట్ రీగెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. కాబట్టి సో హయ్యర్ డోస్ వాడినప్పుడు ఏంటంటే గ్రాడ్యువల్గా ఇంజెక్షన్ డోస్ తగ్గించుకుంటూ రావాలి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ మనం స్టార్ట్ చేసి ఈ ఇంజెక్షన్స్ యూజ్ చేసిన టైంలో ఏదైతే లైఫ్ స్టైల్ చేంజెస్ మనం స్టార్ట్ చేస్తామో అవి కంటిన్యూ చేయాలి. సో డైట్, ఎక్సర్సైజ్ కూడా ఆపేస్తే వెయిట్ రీగెయిన్ తప్పకుండా ఉంటుంది. వెయిట్ లాస్ ఇంజెక్షన్లు సురక్షితమేనా? దుష్ఫలితాలు ఏమైనా ఉన్నాయా? జనరల్గా ట్రయల్స్లో మనం చూస్తే వెయిట్ లాస్ మెడిసిన్స్ సేఫేనండి. మైనస్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇంజెక్షన్ యూజ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసేది ఏంటంటే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిమ్టమ్స్. కొంచెం వామిటింగ్ సెన్సేషన్ అనిపించటము, వామిటింగ్స్ అవ్వటం, కాన్స్టిపేషన్, డయేరియా, ఆకలి అనేది వేయదు, బ్లోటింగ్ సెన్సేషన్ వస్తుంది, కొంచెం తినగానే పొట్ట నిండిపోతుంది, హెయిర్ ఫాల్ అవ్వటం, కొద్దిగా మూడ్ ఫ్లక్చువేషన్స్. ఇవన్నీ ఇంజెక్షన్స్ చేసుకుంటున్నప్పుడు ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఎక్స్పెక్టెడే. కొద్దిగా సివియర్ కాంప్లికేషన్స్ అంటే ప్యాంక్రెటైటిస్ ఒకటి, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఒకటి. సో పొట్ట నొప్పి వచ్చినప్పుడు మనం వెంటనే అలర్ట్ అయ్యి డాక్టర్ని సంప్రదించాలి. ఈ 2 కండిషన్స్ రూల్ అవుట్ చేసుకోవాలి. సో మనం ఇంజెక్షన్ స్టార్ట్ చేసినప్పుడు లో డోస్తో స్టార్ట్ చేసి గ్రాడ్యువల్గా అండర్ డాక్టర్ సూపర్విజన్ డోస్ పెంచుకుంటా పోతే సైడ్ ఎఫెక్ట్స్ని దృష్టిలో పెట్టుకుని మనకి వీలైనంత వరకు ఇంజెక్షన్స్ సేఫే.
అండ్ కొంతమందిలో ఎవరికైతే సివియర్ జిఐ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో, అంటే సివియర్గా బ్లోటింగ్, గ్యాస్ట్రైటిస్ లేదా గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నవాళ్ళు వీలైనంత వరకు ఇంజెక్షన్స్ అవాయిడ్ చేయాలి. ప్రెగ్నెన్సీ, బ్రెస్ట్ ఫీడింగ్, ఫ్యామిలీలో ఎవరికైనా థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నా కానీ, హిస్టరీ ఆఫ్ ప్యాంక్రెటైటిస్ ప్రాబ్లం ఉన్నా కానీ ఇంజెక్షన్స్ వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. కొత్తగా వచ్చిన టెరిజెపటైడ్ వంటి మందులు ఎంతవరకు మేలు? టెరిజెపటైడ్ అంటే మౌంజారో. ఈ ఇంజెక్షన్ జిఎల్పి అండ్ జిఐపి ఎగోనిస్ట్, అంటే ఇవి 2 హార్మోన్స్ని బేస్ చేసుకుని ప్రొడ్యూస్ చేసిన ఇంజెక్షన్ అండి. సో ఈ డెఫినెట్గా వెయిట్ లాస్లో ప్రీవియస్ మెడిసిన్ కంటే బాగా పనిచేస్తున్నాయి. సీమాగ్లూటైడ్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ 10 to 15% వెయిట్ లాస్ని చేస్తే, ఈ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ 15 to 22% వెయిట్ లాస్ మనకి రిజల్ట్ చూపిస్తుంది. అలానే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఈ కొత్తగా వచ్చిన టెరిజెపటైడ్తో కొంచెం తక్కువగానే ఉంటాయి. వెయిట్ లాస్ అవ్వడానికి డైట్ అండ్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. మెడిసిన్స్ ఒక టూల్ మాత్రమే, డైట్ అండ్ ఎక్సర్సైజ్తో పాటు వీటిని వాడాలి. వెయిట్ లాస్ ఇంజెక్షన్లను ఎప్పుడు వాడకూడదు? వీటిపై ఎలాంటి అవగాహన అవసరం? ప్యాంక్రెటైటిస్ హిస్టరీ ఉన్నప్పుడు కానీ, థైరాయిడ్ క్యాన్సర్ ఫ్యామిలీలో ఎవరికన్నా ఉన్న ఇంజెక్షన్స్ వాడకూడదు. సివియర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నవాళ్ళు ఇంజెక్షన్స్ వాడకూడదు. ప్రెగ్నెన్సీ, బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళలో ఇంజెక్షన్స్ అడ్వైస్ చేయము. అండ్ కాస్మెటిక్ రీజన్స్తో కూడా ఇంజెక్షన్స్ అనేవి వాడకూడదు. ఒక 5 kgs ఈ మధ్యకాలంలో న్యూస్లో వింటున్నాము, బ్రైడల్ ప్యాకేజ్లో కూడా ఇంజెక్షన్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారని. సో వితౌట్ డాక్టర్ కన్సల్టేషన్ ఇంజెక్షన్స్ వాడకూడదు. ఎందుకంటే డోస్ అనేది ఎంత వాడాలి, ఎప్పుడు మనం పెంచుకోవాలి అనేది డాక్టర్ కన్సల్టేషన్తోనే మీరు చేయాలి. బరువును తగ్గించే జిఎల్పి ఇంజెక్షన్లు మందులకు మన దేశంలో ఇంకా అనుమతి లభించలేదు. ప్రస్తుతానికి విదేశాల్లో మాత్రమే వాటిని బరువు తగ్గించడానికి వాడుతున్నారు. అయితే డాక్టర్ల విచక్షణ మేరకు ఈ మందుల్ని సూచించే అవకాశం ఉంటుంది. కాబట్టి మందులతో ఉన్న లోటుపాట్లు, ఉపయోగాలు అన్నిటినీ డాక్టర్తో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం అన్ని విధాలా మేలు. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. ఎండాకాలం ముగిసే వరకు ప్రతిరోజు చల్లని నీటిలో కొద్దిగా బెల్లం కలుపుకొని తాగడాన్ని అలవాటు చేసుకోండి. బెల్లం కలిపిన నీళ్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి, ఎండ తాపాన్ని ఇట్టే తగ్గిస్తాయి.